హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. వైసీపీలో ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమైనారని వార్తలు వినబడుతున్నాయి. సో వైసీపీ ఎమ్మెల్యేలు జగన్కి వ్యతిరేకమయ్యే అవకాశం ఏమైనా ఉందా? మనకి ఇందాకే బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. అదేంటంటే రాయలసీమకు చెందిన ఒక ఎంపీ గెస్ట్ హౌస్ బెంగళూరులో ఉంది. అందులో దాదాపు 75 నుంచి 80 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు రహస్యంగా సమావేశమైనారని చెబుతున్నారు. ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే జగన్ ఇష్టానుసారంగా అదేదో చెస్లో పావుల్ని ఇట్లా తీసి పడేసినట్టుగా ఇష్టానుసారంగా ఆయన ఎవరిని ఎక్కడ పెట్టాలి, వీళ్ళని ఇక్కడ పెడతాను వాళ్ళని అక్కడ పెడతాను అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. సో దీన్ని మేము ఆమోదించము, మాకు కానీ సీట్లు రాకపోతే మేము తిరుగుబాటు చేస్తాము అనేది వాళ్ళ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎంపీగా ఉంటాడు ఒక చోట, అతను చాలా మొత్తం ఎంపీ స్థానానికి సంబంధించిన అనేక నియోజకవర్గాలు ఉంటాయి. ఆ నియోజకవర్గాలన్నింటిలో అతను తిరుగుతూ ప్రజల్లో ఉంటూ పనులు చేసుకొని మళ్ళీ ఎంపీ సీటు వస్తుందని ఆశతో ఉంటే అతను తీసుకెళ్ళి ఎక్కడో ఎమ్మెల్యేగా పెడతారు వేరే చోట. అక్కడ అతనికి ప్రజలతో మంచి సంబంధాలు ఉండకపోవచ్చు, అక్కడ అతను ఏం పని చేయకపోవచ్చు, ఇక్కడ అనేక హామీలు ఇచ్చి ఉండొచ్చు గతంలో. సో ఇప్పుడు అతనికి ఎమ్మెల్యేగా అక్కడ పోవడం ఇష్టం ఉండదు, కానీ జగన్ చెప్పాడు కాబట్టి పోవాలి. సో ఇది ప్రాబ్లం. జగన్ ఏంటంటే ఒక సమస్య నుంచి బయటపడడానికి ఇంకొక సమస్య కొని తెచ్చుకుంటున్నట్టుగా చాలామంది చెబుతున్నారు. అదేంటంటే ఇక్కడే నిజానికి కేసీఆర్ జగన్తో పోలిస్తే కేసీఆర్కి అబ్సల్యూట్ కంట్రోల్ ఉంది. అయినా కూడా ఆయన మార్చలేదు, ఎమ్మెల్యేని మార్చడానికి సాహసం చేయలేదు. ఎందుకంటే ఇట్లాంటివి వస్తాయని రెబల్ అవుతారు వాళ్ళు వచ్చి నానా రచ్చ చేస్తారు, గందరగోళం క్రియేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి పట్టు ఉంటుంది కాబట్టి నియోజకవర్గం మీద. సో ఇది ఇప్పుడు జగన్ ఏంటంటే దీనికి కేసీఆర్ ఓడిపోవడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అనేది ఒక విశ్లేషణ. జగన్ కూడా అది అనుకున్నాడు. అయితే జగన్ ఏంటంటే ఇక్కడ ఎన్నికలు జరగకముందే ఇది ఎప్పటి నుంచో వస్తుంది న్యూస్, కొంతమంది ఎమ్మెల్యేలని పక్కన పెట్టబోతున్నారని. సో దానికి వైసీపీలో చెప్పేది ఏంటంటే వీళ్ళంతా స్క్రాప్, వీళ్ళు గెలిచే పరిస్థితి లేనప్పుడు వీళ్ళని మళ్ళీ సీట్లు ఇచ్చి ఓడిపోయే వాళ్ళకి సీట్లు ఇచ్చారు, దానివల్ల ఏం ఉపయోగం? దాని బదులు వాళ్ళు బయటికి వెళ్ళిపోతే చేసే డ్యామేజ్ కంటే కూడా సీట్లు ఇస్తే ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది అనేది వాళ్ళ అవగాహన. ఇదేంటంటే ఒక ఛాలెంజ్ అని చెప్పచ్చు జగన్కి. సీట్ ఇస్తే ఒక సమస్య, ఆయన చెప్పినట్టుగా సీట్ ఇస్తే ఓడిపోయేటప్పుడు సీట్ ఇవ్వడంలో మీనింగ్ లేదు. ఓడిపోయే క్యాండిడేట్కి సీట్ ఎందుకు ఇవ్వాలి? అది అంతవరకు కరెక్టే, కానీ సీట్ ఇవ్వకపోతే జరిగే డ్యామేజ్. సో ఈ రెండిట్లో ఏది పెద్ద డ్యామేజ్ అనేది నిర్ణయించుకోవడంలో ఖచ్చితంగా ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది. కేసీఆర్ ఏమో ఒక పద్ధతిలో వెళ్ళాడు. ఆయన వెళ్ళడానికి ఇంకొక కారణం ఏంటంటే నా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నన్ను చూసేస్తారు, కేసీఆర్కి ఎదురుగా నిలబడే ఇంకొక లీడర్ ఊడు లేడు అనేది ఆయన నమ్మాడు. ఇటు బండి సంజయ్ కావచ్చు బీజేపీలో, ఇటు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి, వీళ్ళంతా బచ్చాలు, మన ముందు వీళ్ళకి ఆ స్థాయి లేదనేది ఆయన నమ్మాడు. జనం కూడా ఎక్కువ మంది బిగినింగ్లో అదే నమ్మారు. రేవంత్ రెడ్డి ధీటుగా లేడు, ధీటైన లీడర్ లేడు కాంగ్రెస్లో అనేదే వాయిస్లో బిగినింగ్లో అంతా కూడా అదే వినబడింది. నిజానికి ఒక 6 నెలల్లోనే మారిపోయింది పరిస్థితి. ఇక్కడ ఒక రేవంత్ రెడ్డి ఎమర్జ్ అయిపోయాడు. ఎమర్జ్ అవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, తెలుగుదేశం మీడియా అంతా కూడా రేవంత్ రెడ్డిని విపరీతంగా ఫోకస్ చేయడం. రెండవది, కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డిని ఫోకస్ చేయడం. తర్వాత ప్రతిపక్షాలు ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కూడా రేవంత్ రెడ్డిని ఫోకస్ చేశాయి. ఈ 3 రకాల కారణాల వల్ల రేవంత్ రెడ్డి ఫోకస్ అయిపోయాడు. రెండోది, రేవంత్ రెడ్డి కూడా ఏంటంటే గట్టిగా పనిచేశాడు. ఆయన గత ఎన్నికల కంటే కూడా ఈసారి ఏమైందంటే దాదాపు 80 నియోజకవర్గాలకు పైన, 80 నుంచి 100 నియోజకవర్గాలు ఆయన తిరిగాడు గట్టిగా. సో రెండవది, పోరాడాడు ప్రభుత్వంతో ఒంటరిగా. సో దానివల్ల ఆయన విపరీతంగా ఫోకస్ అయిపోవడం,
జనాలకు కూడా ఒక కొత్త నాయకుడు వస్తున్నాడు, కొత్త ప్రభుత్వం వస్తుంది, వీళ్ళకి కానీ మనం ఓటేస్తే అన్న ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడంలో పనిచేసింది. రెండవది కర్ణాటకలో గెలవడం వల్ల కాంగ్రెస్లో ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. గ్రూపులు ఉంటే అందరికీ నష్టమే. సో కొంత రాజీ పడాలి, కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాలి, అందరూ కలవాలి అన్న ఒక ఇది నేర్చుకున్నది కాంగ్రెస్ గుణపాఠాలు. అందువల్ల ఈ కారణాల వల్ల ఇక్కడ కేసీఆర్ ఓడిపోయాడు. నిజానికి ఇక్కడ బంపర్ మెజార్టీతో ఏమి కాంగ్రెస్ గెలవలేదు. కేటీఆర్ చెప్పినట్టు 1.85 ఓట్ల శాతంతో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. బట్ ఇదే 2014లో కూడా చంద్రబాబు దాదాపు అంతే తేడాతోనే ఆయన అక్కడ గెలిచారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే 1% 0.5% అనేది గెలిపే ఫైనల్గా. కాబట్టి జగన్ ఇప్పుడు ఏంటంటే జగన్లో ఒక భయం స్టార్ట్ అయినట్టు కనబడుతుంది. అంతకుముందు ఏంటంటే జగన్ వర్సెస్ జనం అనే కాన్సెప్టే ఉన్నింది. ఈ 4.5 ఏళ్లలో ఎమ్మెల్యేలను కానీ స్థానిక నాయకులను కానీ పెద్దగా జగన్ పట్టించుకోలేదు. ప్రధానంగా అతను వాలంటరీ సిస్టమ్ పెట్టేయడం, వాళ్ళ ద్వారానే ప్రజలకి సర్వీసెస్ అంతా అందజేయడం, అక్కడ అవినీతి లేకుండా చూసుకోవడం, ఎక్కడ లీకేజెస్ లేకుండా చూసుకోవడం, డైరెక్ట్గా ప్రజల అకౌంట్లకి డబ్బులు వేసేయడం. దీనివల్ల జగన్లో ఉన్న కాన్ఫిడెన్స్ ఏమంటే నేను నా పథకాలు నన్ను మళ్ళీ సేవ్ చేస్తాయి, మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తాయి అని అదే పిలిపించాడు కూడా. ఏమని, నేను నా పరిపాలన నచ్చితే, నేను మీకు మేలు చేస్తుంటే, మీకు నా వల్ల మేలు జరుగుంటే మళ్ళీ నన్ను ఎన్నుకోండి అనేది చెప్తా వచ్చాడు. కానీ సడన్గా ఇప్పుడు ఏంటంటే 60 మంది దాకా ఎమ్మెల్యేలని ఎంపీలు కలిపి 60 మంది దాకా తీసేస్తున్నారు, స్థానచలనం కలుగుతుంది అని చెబుతున్నారు. ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే నీ ఎమ్మెల్యేలు 60 మంది పనికిరారు, నీ ఎమ్మెల్యేలు 60 మంది మీద ప్రజా వ్యతిరేకత ఉంది అంటే అర్థం ఏంటి? నీ మీద ఉన్నట్టే కదా, జగన్ పాలన మీద ఉన్నట్టే కదా. సో 60 మంది చెడ్డోళ్ళు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నీకు 60 మందిని ఇచ్చారు ప్రజలు, 60 మంది చెడ్డోళ్ళుగా మారిపోయి 60 మంది గెలవని వాళ్ళుగా మారిపోతే జగన్ పరిపాలన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్టే కదా. నువ్వే ఇతనికి కూడా అది జగన్కి ఎందుకు వర్తించదు, ఎందుకు ఓన్లీ వాళ్ళకి వర్తిస్తుంది? కాబట్టి ఇక్కడ ఏంటంటే క్లియర్గా తను ఒక రాంగ్ సిగ్నల్ ఇస్తున్నాడు. అంటే 60 మందిని నేను గెలవరు కాబట్టి మారుస్తాను అని చెప్తున్నాడు. మరి ఎందుకు గెలవరు వాళ్ళు ప్రజలకి మేలు చేస్తుంటే, నీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తే వాళ్ళు ఎందుకు గెలవరు అన్న ప్రశ్న చాలామందిలో వస్తూ ఉంది. ఇది సహేతుకమైన ప్రశ్న కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇంత ఎమ్మెల్యేల వ్యతిరేకత ఉందంటే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నట్టే కదా అనేది వస్తుంది. సో మరి దీన్ని ఎలా జగన్ డీల్ చేస్తాడనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ వార్త అయితే మాత్రం ఖచ్చితంగా వైసీపీ అధిష్టానానికి ఒక రకంగా షాకింగ్ అని చెప్పాలి. దీనివల్ల ఒక పరిణామం ఏం జరిగే అవకాశం ఉందంటే జగన్ చెప్పినంత డ్రాస్టిక్ చేంజెస్ తీసుకోకపోవచ్చు, ధైర్యం చేయకపోవచ్చు. ముఖ్యంగా కొన్ని కీ పొజిషన్లో ఉండేవాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు, ఎమ్మెల్యేలని ఆర్గనైజ్ చేయగలిగిన వాళ్ళని జగన్ మార్చకపోవచ్చు. అది జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది దీనివల్ల. ఎందుకంటే ఈరోజు సమావేశం అయ్యారంటే ఖచ్చితంగా వాళ్ళల్లో యూనిటీ వస్తుంది కదా. ఇప్పుడు అందరినీ తీసేస్తే అందరు వెళ్ళి తెలుగుదేశంలో కూడా జాయిన్ కాలేరు. ఎందుకంటే తెలుగుదేశం మీద కూడా ప్రెజర్ ఉంది. చంద్రబాబు కూడా అదే అన్నాడు, వచ్చిన వాళ్ళందరినీ నేను చేర్చుకొని అక్కడ పనికిరారని తీసేస్తే నాకెందుకు అని కూడా అన్నాడు ఆయన. కాబట్టి ఓన్లీ బలమైన వాళ్ళని మాత్రం తీసుకునే అవకాశం ఉంది. కానీ రేపొద్దున 80 మంది ఎమ్మెల్యేలు వస్తే మాత్రం జనాల్లో ఒక రాంగ్ సిగ్నల్ కూడా వెళ్తుంది. వాళ్ళు రిజైన్ చేసి వస్తే ఒక రాంగ్ సిగ్నల్ వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళందరూ తెలుగుదేశంలో మాకు పదవులేమొద్దు, మాకు ఎమ్మెల్యే టికెట్లు వద్దు, జగన్ను ఓడిస్తాం మేము అని కానీ వస్తే చంద్రబాబు కూడా ఆహ్వానిస్తాడు రేపొద్దున. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎంతో కొంత బలం అయితే ఉంటుంది కదా. సో వాళ్ళందరిని ఆహ్వానించి ఇటు జనసేనతో కలిసిపోతే ఖచ్చితంగా విన్నింగ్ అవకాశాలు ఈ కూటమికి బలంగా ఉంటాయి. అప్పుడు జగన్ ఒక ఇబ్బందుల్లో పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే జగన్ ముందు ఇవాళ ఇది ఒక రియల్ ఛాలెంజ్ అని చెప్పవచ్చు.
తీస్తే ఒక సమస్య, తీయకపోతే ఒక సమస్య. తను దాదాపు 10 సర్వేలు చేయించుకున్నాడు. 10 సర్వేలలో ఆ ఎమ్మెల్యేలు గెలవరని తేలిందని చెప్తున్నాడు. అది నిజానికి తన మీదనే వ్యతిరేకత ఉన్నట్టుగా అతను అర్థం చేసుకోవాలి. ఆ వ్యతిరేకతను జనంలో పాజిటివ్గా ఎలా మార్చాలనేది ఆలోచించాలి. కానీ క్యాండిడేట్లు మార్చేసి కొత్త వాళ్ళని పెట్టడం ద్వారా ఆ వ్యతిరేకత పోతుందా అనుకోవడం అంత రియలిస్టిక్గా అనిపించట్లేదు.